ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. మనం పీల్చే గాలిలో కంటికి కనిపించకుండా దాగియున్న ప్రమాదాలేంటో ఎప్పుడైనా ఆలోచించామా? అసలా గాలి వెనుక ఉన్న సైన్సేంటి? ఇవన్నీ ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇక ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 6 అంశాలను కవర్ చేయబోతున్నాం. వాయు కాలుష్యం బేసిక్స్, 12 NAQS కారకాలు, పార్టిక్యులేట్ మ్యాటర్, ఆరోగ్య పర్యావరణ ప్రభావాలు, గాలి నాణ్యత కొలిచే విధానం, చివరగా దాన్ని ఎదుర్కొనే క్లీన్ ఎయిర్ టెక్నాలజీస్. మొదటి సెక్షన్ బేసిక్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అసలు మన వాతావరణం ఎలా దెబ్బతింటోందో సైంటిఫిక్గా చూద్దాం. వాయు కాలుష్యం సింపుల్గా చెప్పాలంటే గాలిలో సహజంగా ఉండాల్సిన వాయువుల బ్యాలెన్స్ దెబ్బతిని హానికరమైన వాయువులు, ధూళి, పొగ లాంటివి చేరడం. దీనివల్ల మనకే కాదు, చెట్లు, జంతువులు, చివరకు భవనాలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, పొల్యూటెంట్స్లో 2 రకాలుంటాయి, ప్రైమరీ అలాగే సెకండరీ. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటివి నేరుగా వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వస్తాయి కాబట్టి ఇవి ప్రైమరీ. కానీ ఇవి వాతావరణంలోకి వెళ్ళాక అక్కడ ఇతర మూలకాలతో కెమికల్ రియాక్షన్స్ జరిపి ఓజోన్, స్మాగ్, యాసిడ్ రెయిన్ లాంటి సెకండరీ కారకాలుగా మారతాయి. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిదన్నమాట. ఇప్పుడు సెక్షన్ 2లోకి వెళ్దాం. అదే ది 12 NAQS పొల్యూటెంట్స్. మన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మన దేశవ్యాప్తంగా వాయు నాణ్యతను కాపాడటానికి ఒక 12 కాలుష్య కారకాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి గ్యాసెస్తో పాటు ఇక్కడ గమనిస్తే సీసం, ఆర్సెనిక్, నికెల్ లాంటి అత్యంత ప్రమాదకరమైన హెవీ మెటల్స్ కూడా ఈ లిస్ట్లో ఉండటం మనం చూడొచ్చు. కానీ ఇక్కడే మనం కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన ఒక విషయం ఉంది. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసేవాళ్లు చాలాసార్లు ఇక్కడే బోల్తాబడుతుంటారు. కార్బన్ డయాక్సైడ్ అంటే CO2 అనేది గ్లోబల్ వార్మింగ్ని పెంచే గ్రీన్ హౌస్ వాయువు. కానీ అది ఈ 12 NAQS వాయు కాలుష్య కారకాల జాబితాలో లేదు. అదొక ప్యూర్ గ్రీన్ హౌస్ గ్యాస్ మాత్రమే. ఇక మూడవ సెక్షన్ జూమింగ్ ఇన్ ఆన్ పార్టిక్యులేట్ మ్యాటర్. అసలు ఈ మైక్రోస్కోపిక్ ప్రపంచం ఎంత డేంజరో చూద్దాం. ఈ PM10 అలాగే PM2.5 మధ్య తేడా చాలా భయంకరంగా ఉంటుంది. 10 మైక్రాన్ల సైజులో ఉండే PM10 కణాలు మనం పీల్చినప్పుడు ముక్కు, గొంతు దగ్గరే ఆగిపోతాయి. కానీ ఈ PM2.5 అలా కాదు. కేవలం 2.5 మైక్రాన్లు మాత్రమే ఉండే ఈ ఫైన్ పార్టికల్స్ నేరుగా మన ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయి అక్కడ్నుంచి డైరెక్ట్గా రక్తంలో కలిసిపోతాయి. అవి ఎంత చిన్నవో తెలిస్తే నిజంగా షాక్ అవుతాం. మన తల వెంట్రుక మందం ఎంతుంటుందో తెలుసుకదా? ఆ ఒక్క వెంట్రుక అడ్డుకొలతలో ఏకంగా 5 నుండి 7 PM10 కణాలను పక్కపక్కన పేర్చవచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, కంటికే కనిపించని ఈ సైలెంట్ కిల్లర్స్ మన గాలిలో ఎలా తేలుతున్నాయో. సరే, సెక్షన్ 4 హెల్త్ అండ్ ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్స్. ఈ కాలుష్యం మన శరీరంపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతుందో ఇక్కడ చూద్దాం. ఈ ఇంపాక్ట్స్ వింటే భయం వేయకమానదు. PM2.5 నేరుగా గుండెపోటుకి కారణమవుతుంది. గాలిలో ఉండే లెడ్ అంటే సీసం పిల్లల మెదడు, నాడీ వ్యవస్థల ఎదుగుదలను దెబ్బతీస్తోంది. కార్బన్ మోనాక్సైడ్ అయితే రక్తంలో ఆక్సిజన్ను ఆపేసి ప్రాణాలు తీస్తోంది. ఇక బెంజీన్, ఆర్సెనిక్, నికెల్ ఇవన్నీ డైరెక్ట్ క్యాన్సర్ కారకాలు. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 1.24 లక్షలు. ఇది మామూలు నంబర్ కాదు. IIT ఢిల్లీ రీసెర్చ్లో తేలిన ఒక షాకింగ్ ఫ్యాక్ట్. మన దేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ను కంట్రోల్ చేయగలిగితే చాలు, ప్రతి ఏడాది ఏకంగా 1,24,000 మంది ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు. ఇట్స్ అబ్సల్యూట్లీ క్రూషల్. మరి ఇంతటి సైలెంట్ డేంజర్ను గవర్నమెంట్ ఎలా ట్రాక్ చేస్తోంది? 5వ సెక్షన్ మెజరింగ్ ఎయిర్ క్వాలిటీ. ఇదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గాలి నాణ్యతను మనలాంటి సామాన్యులకు కూడా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడానికి 2014లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లేదా AQIని 6 కలర్ కోడ్స్తో తీసుకొచ్చారు. స్కోర్ 0 నుంచి 50 ఉంటే గాలి నాణ్యత బాగున్నట్టు. కానీ ఆ స్కోర్ పెరిగే కొద్దీ డేంజర్ పెరుగుతూ వస్తుంది. ఒకవేళ 401 దాటితే అది సివియర్ కండిషన్ అన్నమాట. ఇలాంటి కాంప్లెక్స్ డేటాను ట్రాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ నెట్వర్కే సఫర్, అంటే సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్. మెట్రో నగరాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో కొలిచి ముందుగానే అలర్ట్స్ ఇవ్వడం దీని స్పెషాలిటీ. ఇక మన చివరి సెక్షన్
క్లీన్ ఎయిర్ టెక్నాలజీస్. ఈ కాలుష్య మహమ్మారిని ఎదుర్కోవడానికి మన దగ్గరున్న ఆయుధాలేంటో చూద్దాం. ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం గాలిలో కలవకముందే అడ్డుకోవడానికి భారీ ఫిల్టర్స్ వాడుతుంటారు. సల్ఫర్ డయాక్సైడ్ను ఆపడానికి ఎఫ్జీడీ సిస్టమ్స్, థర్మల్ ప్లాంట్స్ నుంచి వచ్చే డస్ట్ను లాగేసుకోవడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్, అలాగే మన వెహికల్స్ నుంచి వచ్చే పాయిజనస్ గ్యాసెస్ను ఫిల్టర్ చేయడానికి క్యాటలిటిక్ కన్వర్టర్స్ లాంటివి ఉపయోగిస్తున్నారు. మనం కాలుష్య నియంత్రణ చట్టాల చరిత్రను ఒకసారి చూస్తే 1972లో జరిగిన స్టాక్హోమ్ కాన్ఫరెన్స్తో మొదలైంది. ఆ తర్వాత 1974లో సిపిసిబి ఏర్పాటు, 1981 ఎయిర్ యాక్ట్, ఇలా ముందుకు సాగుతూ 2020 వచ్చేసరికి మనం ఏకంగా ఒక స్టేజ్ను జంప్ చేసి మరీ అత్యంత కఠినమైన BS6 ప్రమాణాలకు మారాము. అసలు ఈ BS6 అంటే ఇంత పెద్ద రివల్యూషన్ ఎందుకైంది? సింపుల్. దీనివల్ల ఇంధనంలో సల్ఫర్ కంటెంట్ 50 ppm నుంచి ఏకంగా 10 ppmకి పడిపోయింది. అంతేకాదు, డీజిల్ వాహనాల్లో పార్టిక్యులేట్ మ్యాటర్ దాదాపు 80% తగ్గిపోయింది. ఇది నిజంగా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఈ లెవెల్ రిజల్ట్స్ తేవడానికి వెహికల్స్లో కొత్త టెక్నాలజీని ఇన్స్టాల్ చేశారు. మసిని ఆపే DPF అంటే డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్, నైట్రోజన్ ఆక్సైడ్స్ని కంట్రోల్ చేసే SCR, అలాగే ఎప్పటికప్పుడు ఎమిషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసే ఆన్బోర్డ్ డయాగ్నోస్టిక్స్, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. పాలసీల గురించి మాట్లాడుకుంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే NCAP చాలా పెద్ద టార్గెట్ పెట్టుకుంది. 2024 కల్లా మన గాలిలో ఈ PM2.5 అలాగే PM10 కణాల శాతాన్ని కనీసం 20-30% తగ్గించాలన్నదే ఆ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. సరే, ఇవన్నీ చూశాక మనకొకటి అర్థమవుతుంది. మన దగ్గర పటిష్టమైన చట్టాలున్నాయి, స్టాండర్డ్స్ ఉన్నాయి, అలాగే వాటిని అమలు చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేంత వేగంగా ఈ పరిష్కారాలను మనం నిజంగా అమలు చేయగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి.